హలో అండి, తెలుసుకోవట్లేదు ఛానల్కి మీకు స్వాగతం. సో ఈ వీడియోలో మనము నిఫ్టీలో అయితే స్ట్రాంగిల్తో వెళ్తున్నాం అనమాట. ఓకేనా, స్ట్రాడిల్తో వెళ్ళాము ఇంతవరకు. సో ఇప్పుడు మేము స్ట్రాంగిల్తో వెళ్తున్నాం. దానికి రీజన్స్ ఏంటని చెప్తాను. అలాగే బ్యాంక్ నిఫ్టీలో కూడా మనము స్ట్రాంగిల్తోనే ఎంటర్ అవుతున్నాం అనమాట. ఓకే, సో మీకు ఇప్పుడు నేను ట్రేడ్ని అయితే ఎగ్జిక్యూట్ చేసేస్తాను. ఆ తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీలో 35,500 కాల్ని మనం సెల్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో మొత్తం మన ఆర్డర్స్ అయితే అన్ని ఎగ్జిక్యూట్ అయితే అయిపోయాయి. సో మనం నిఫ్టీలో వచ్చేసి మనము స్ట్రాంగిల్ 100 పాయింట్స్ స్ట్రాంగిల్, బ్యాంక్ నిఫ్టీలో మనకు వచ్చేసి 600 పాయింట్స్ స్ట్రాంగిల్ అనమాట. ఈరోజు మనకు స్ట్రాడిల్ అనేది కంప్లీట్గా లేదు. సో దానికి రీజన్స్ ఏంటంటే చెప్తాను. సో ఫస్ట్ మీకు ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో విడ్త్ అనేది మీరు ఒకసారి చూడండి. ఇది మనకు రెడ్ కలర్లో ఏదైతే మీకు కనిపిస్తుందో అది వచ్చేసి కాల్ ఆప్షన్, గ్రీన్ కలర్లో ఏదైతే కనిపిస్తుందో అది వచ్చేసి మనకు పుట్ ఆప్షన్ అనమాట. సో సెల్ చేసాం రెండింటిని. సో ఓకేనా, మనకు విడ్త్ ఎంత ఉందనేది ఇక్కడ చూడొచ్చు. 600 పాయింట్స్ విడ్త్ ఉంది. అంటే మనకు ట్రేడ్ అవుతున్న ప్రైస్ నుంచి టాప్ సైడ్ 300 పాయింట్స్, బాటమ్ సైడ్ 300 పాయింట్స్. ఓకేనా, సో దీంట్లో మేజర్గా బాటమ్ సైడ్ మనకు 35,000 అనేది మనకు కీ సపోర్ట్ జోన్ అనమాట. సో మీకు పాత వీడియోస్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఈ సిరీస్ మొత్తంలో కూడా ఆ లెవెల్ అనేది ఎలా యాక్ట్ అవుతుంది అనేసి అని. ఒకసారి మీరు ఈ లెవెల్ని అబ్జర్వ్ చేయొచ్చు. మనకు కీ సపోర్ట్ జోన్లో ఉంది కాబట్టి సో మేము దాని కింద మేము పుట్ ఆప్షన్ అయితే సెల్ చేయడం జరిగింది. ఓకేనా, సో అదే టాప్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఈ బ్లూ లైన్ ఏదైతే మీకు కనిపిస్తుందో ఇది వచ్చేసి కీ రెసిస్టెన్స్ అనమాట. సో ఇప్పుడు ట్రేడ్ అవుతున్న ప్రైస్ కూడా ఒక మైనర్ రెసిస్టెన్స్ జోనే. సో ఈ రెసిస్టెన్స్ జోన్ బ్రేక్ చేసినా కూడా మనకు కొంత టాప్ వెళ్ళడానికి ట్రై చేసినా కూడా ఈ లెవెల్ అనేది మనకు ఒక రెసిస్టెన్స్ కింద యాక్ట్ అవుతుంది అనమాట. సో ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే యాక్ట్ అవడానికి పాసిబిలిటీ ఉండే రెసిస్టెన్స్ ఈ లెవెల్ అనమాట. సో అందుకని మేము 35,500ని సెల్ చేయడం జరిగింది అనమాట. సో రెండు చూసుకుంటే ప్రీమియమ్స్ని కూడా మేము మ్యాచ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, సో ప్రీమియమ్స్ని మ్యాచ్ చేస్తూ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని చూసుకుంటూ వెళ్ళడం అయితే జరిగింది. సో ఒకసారి మీరు చూడొచ్చు 34,900, 35,500 కాల్ ఆప్షన్ అలాగే పుట్ ఆప్షన్కి సంబంధించి ప్రీమియం అనేది అప్రాక్సిమేట్లీ ఎంట్రీ ప్రైస్ అనేది 130కి దగ్గరగా ఉందన్నమాట. ఓకేనా, సో రైట్, ఇప్పుడు మనం నిఫ్టీలో చూసినట్లయితే ప్రజెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ వచ్చేసి 15,885 అనమాట. ఓకేనా, సో ఈ లెవెల్లో మనం స్ట్రాడిల్ వేయాలంటే రెండే పాసిబిలిటీస్ అండి. ఒకటి 15,900లో అన్న స్ట్రాడిల్ వేయాలి, లేదంటే 15,850లో అన్న మనము స్ట్రాడిల్ వేయాలన్నమాట. సో సపోజ్ మనం అనుకున్నాం 15,850లో మనం కనుక స్ట్రాడిల్ని వేయాలి అంటే సో ప్రైస్ అనేది కొంతవరకు అన్న ఈ ప్రైస్ రేంజ్కి రావాలన్నమాట. 15,850 దగ్గరగా వచ్చినట్లయితే మనం స్ట్రాడిల్ వేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే మనం కాల్స్ అండ్ పుట్ సైడ్ రెండింటి ప్రీమియంని మ్యాచ్ చేయడానికి కొంత పాసిబిలిటీ ఉంటుంది అనమాట. ఒకవేళ వచ్చినా సరే సో ఆ రేంజ్లో మనం స్ట్రాడిల్ వేస్తే సో అక్కడ నుంచి ఫాలో అవడానికి పాసిబిలిటీ ఈ లెవెల్ వరకు ఉందండి. 15,779, 15,780 ఈ రేంజ్ వరకు ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంది. సో ఆ రేంజ్ వరకు ఫాలో అవుతుంటే మళ్ళీ మనం అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. సో కొంత డిఫరెన్స్ అయితే ఎక్కువ ఉంది అనమాట. సో ఎటు చూసినా మాకు స్ట్రాడిల్తో వెళ్ళడం అనేది కొంతవరకు రిస్కీగా ఉంది. పైగా మాకు నిఫ్టీ అనేది ఆల్ టైమ్ హైలో ఉంది, కొంతవరకు ఫాలో అవుతుంది అని మేము అనుకుంటున్నాం అనమాట. సో మనకు ట్రెండ్ లైన్ అనేది ఆ రేంజ్లో ఉంది. సో ఇది రెసిస్టెన్స్గా ఫేస్ చేసిందంటే మనకు ఇక్కడ నుంచి ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంది అని మాకు అనిపిస్తుంది. ఒకసారి మీకు 1 అవర్ టైం ఫ్రేమ్లో చూపిస్తాను. సో 1 అవర్ టైం ఫ్రేమ్లో మీరు చూసినట్లయితే ప్రజెంట్ ట్రేడ్ అవుతున్న లెవెల్ అనేది ఒక ట్రెండ్ లైన్ని రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుంది అన్నమాట. ఈ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్గా ఫేస్ చేస్తుంది. సో మేము అనుకుంటున్నాం ఈ లెవెల్ ఈ బాటమ్ వరకు ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంది అనేసి అని. ఓకేనా, సో మేము ఏ లెవెల్ అయితే మేము అబ్జర్వ్ చేస్తున్నామో ఆ లెవెల్ అనమాట. సో మీకు ఇది కూడా చూపిస్తాను, ఒకసారి జూమ్ ఇన్ చేస్తాం. సో ఇక్కడ ఒక లైన్ ఉంది కదా, సో మైనర్ సపోర్ట్ జోన్ అనమాట. అది దీనికి ఇంతకుముందు రెసిస్టెన్స్గా యాక్ట్ అయింది. సో ఇక్కడ ఒక మైనర్ సపోర్ట్ ఉంది. ఒకవేళ ఫాలో అయితే ఈ లెవెల్ వరకు ఫాలో అవుతుందని మేము అనుకుంటున్నాం. సో ఫర్దర్గా టాప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ తక్కువ, ఎందుకంటే ఇప్పుడే ఆల్ టైమ్ హైలో ఉంది. సో ఇంకొంత వెళ్ళినా మేము ఈ పుట్ ఆప్షన్తో అడ్జస్ట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి సో మేము రిస్క్ చేసి సో అర్ధమనికి దగ్గరగా ఉండే కాల్ని అయితే సెల్ చేస్తున్నాం. కొంత డిస్టెన్స్ తీసుకొని అంటే మా వ్యూని మేము పెట్టుకొని సో మేము పుట్ ఆప్షన్ అయితే సెల్ చేయడం జరిగింది. సో దీంట్లో ఇది ఒక డైరెక్షనల్ ట్రేడ్ అనే చెప్పొచ్చు ఒక విధంగా. సో ప్రజెంట్ ట్రేడ్ అవుతున్న లెవెల్ ఇక్కడ ఉంది. సో దాని పక్కనే ఉండే కాల్ ఆప్షన్ అయితే సెల్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా, సో మా వ్యూ వచ్చేసి దీంట్లో ఫాలో అవుతుందని. ఒకవేళ ఫాలో అవ్వకుండా టాప్కి వెళ్తే కొంతవరకు లాస్ రావడానికి పాసిబిలిటీ ఉంది. దానివల్ల మేము పుట్తో డిఫెండ్ చేస్తూ అడ్జస్ట్ చేసి ప్రాఫిట్లోకి రావాల్సి ఉంటుంది అనమాట. మనకు బ్యాంక్ నిఫ్టీలో చూసినట్లయితే ఒక అప్వర్డ్ మూమెంటం అయితే రావడం జరిగింది. సో నేను వచ్చేసి పుట్ని అయితే కొంత అడ్జస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. 34,900 పుట్ని నేను ఎగ్జిట్ అయిపోతున్నాను. ఓకే, సో
35,000 పుట్ని అయితే నేను సెల్లింగ్ అయితే చేస్తున్నాను. దానికి రీజన్ ఏంటంటే మార్కెట్ అనేది టాప్ సైడ్ వెళ్తుంది, ఈ రెండింటి మధ్య డెల్టా అనేది కొంత డిఫరెన్స్ వచ్చింది. మీరు స్ట్రైక్ ప్రైస్ పరంగా చూసినట్లయితే, సో వీటి రెండింటి యొక్క ఎల్టీపీ పరంగా చూసినట్లయితే మీకు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్, సో బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్ అలాగే పుట్ ఆప్షన్ మధ్య డిఫరెన్స్ వచ్చేసి మనకు 30% కంటే ఎక్కువ ఉండడం కారణంగా నేను అడ్జస్ట్ అయితే చేయడం జరిగింది. ఓకేనా, సో మీరు డెల్టాని మ్యాచ్ చేసుకున్నా ఓకే, లేకపోతే ప్రీమియమ్స్ని మ్యాచ్ చేసుకున్నా ఓకే. సో ఓకేనా, సో ఆ రెండింటిలో దేన్ని క్యాలిక్యులేట్ చేసుకుని అయినా మీరు మూవ్ అయితే చేయొచ్చు అనమాట. సో డిఫరెన్స్ అనేది 30% కంటే ఎక్కువ వచ్చినట్లయితే అడ్జస్ట్మెంట్ చేయాలి. సో ఇది బేసిక్ అనమాట. సో దాన్ని పట్టుకొని 30% వచ్చింది కదా అని అడ్జస్ట్మెంట్స్ ఎప్పుడు చేయకూడదు. మార్కెట్ స్ట్రక్చర్ని కూడా కొంత మైండ్లో పెట్టుకోవాలి. సో నేను ఇది చేయడానికి గల రీజన్ ఏంటంటే ఇది ఒక లెవెల్ అనమాట, రెసిస్టెన్స్ కింద మేము ఎక్స్పెక్ట్ చేస్తున్న లెవెల్. సో ఈసారి వచ్చిన క్యాండిల్ అనేది దానికంటే అబోవ్ స్పైక్ని అయితే క్రియేట్ చేసింది. కొంత అప్వర్డ్ మొమెంటం ఉండడానికి పాసిబిలిటీ ఉందని మేము అనుకుంటున్నాము. సో అందువల్ల మేము మూవ్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు మా స్ట్రైక్ వచ్చేసి ఈ రేంజ్కి వచ్చిందనమాట. ఓకేనా, సో ఇక్కడున్న పుట్ ఆప్షన్ని ఇక్కడ దాకా మేము షిఫ్ట్ చేయడం అయితే జరిగింది. ఓకే, సో ఇప్పుడు మన యొక్క ట్రయాంగిల్ అనేది ఈ రేంజ్కి వస్తుందన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు మనకు 500 పాయింట్స్ ట్రయాంగిల్ అయితే ఉంది. ఓకేనా, సో నిఫ్టీలో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మేము అనుకున్న వ్యూ అయితే కంప్లీట్గా జరగలేదండి. సో అక్కడే కన్సాలిడేట్ అవుతుంది. సో కాకపోతే మేము ఏదైతే సెల్ చేసామో కాల్కి సంబంధించిన ప్రీమియం అనేది అంత డ్రాస్టిక్గా అయితే పెరగలేదు. సో కొంత లైట్గానే ఉంది. బట్ ఓకే, ఇంకా ఫర్దర్గా అప్ సైడ్ మూవ్ వస్తే మాత్రం ఖచ్చితంగా దీన్ని అయితే మేము అడ్జస్ట్ చేద్దామని అనుకుంటున్నాము. సో మా వ్యూ ఇప్పటి వరకు ఫాల్ అవుతుందనే ఉన్నాము ఇంకా. సో ఇంకా ఫాల్ అవ్వకపోతే ఇంకా టాప్ సైడ్ మూవ్ అయ్యే ప్రయత్నం చేస్తే మేము పుట్ని అయితే అడ్జస్ట్ చేస్తాము. మనకి ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే 1:30 వరకు అవుతుందండి. సో నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీలో ఎటువంటి ప్రీమియం ఫాల్ అనేది ఈరోజు ఎక్కువగా అయితే లేదు. సో మీరు ఒకసారి చూడొచ్చు. సో ఇప్పటి వరకు మనం బ్యాంక్ నిఫ్టీలో ఒక అడ్జస్ట్మెంట్ అయితే చేయడం జరిగింది. నిఫ్టీలో అయితే మేము స్టిల్ అలానే ఉన్నాము. కాకపోతే నిఫ్టీలో మేము అనుకున్న డైరెక్షన్ అయితే మేము రాంగ్ అవ్వడం అయితే జరిగింది. సో మేము అనుకున్నాము స్టార్టింగ్లో ఈ రేంజ్ నుంచి ఫాల్ అవుతుంది కొంతవరకు అని అనుకున్నాము. బట్ నిఫ్టీ అనేది ఫాల్ అవ్వకుండా అదే రేంజ్లో కన్సాలిడేట్ అయితే అవ్వడం జరిగింది. సో ఇంకా ఫర్దర్గా ఒకవేళ టాప్ సైడ్ వెళ్తే మాకు లాస్ వస్తుందనే ఉద్దేశంతో మా స్టాప్ లాస్ని అయితే కాల్ ఆప్షన్కి చాలా క్లోజ్గా అయితే పెట్టడం జరిగింది. సో 56లో ట్రేడ్ అవుతుంది దాని యొక్క ప్రీమియము, కాల్ ఆప్షన్ యొక్క ప్రీమియము. సో మేము దానికి వచ్చేసి 61 స్టాప్ లాస్ అయితే పెట్టడం జరిగింది, 10% అనమాట డిస్టెన్స్. సో అలా ఎందుకు పెట్టామంటే, సో మాకు అగైనెస్ట్గా నిఫ్టీ కనుక టాప్ సైడ్ మూవ్ అవడానికి ట్రై చేసింది అనుకోండి, సో మనకు ఫస్ట్ ఈ లాస్ కట్ అవుతుంది అనమాట. సో ఓకేనా, సో మనకు లాస్ క్రియేట్ చేస్తున్న ఆప్షనే ఇది. సో కాబట్టి మేము దానికి చాలా క్లోజ్గా అయితే పెట్టాము. సో ఫస్ట్ మాకు ఈ లాస్ కట్ అవుతుంది. సో ఆ తర్వాత మేము ఈ పొజిషన్ అయితే మేము ఎగ్జిట్ అవుతాం అనమాట. ఓకేనా, సో ఇది ఫస్ట్ ఇది స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవుతూనే ఈ పొజిషన్ మేము క్లోజ్ చేసేస్తాము. అలా కాదు, నిఫ్టీ అనేది మేము అనుకున్న డైరెక్షన్లో కనుక ఫాల్ అయింది అనుకోండి, సో మాకు ఇక్కడ ఏ స్టాప్ లాస్ అయితే ఉందో ఈ కాల్ ఆప్షన్కి పెట్టాం కదా, ఇది ట్రిగ్గర్ అవ్వదు. ఓకేనా, సో ఈ పుట్ ఆప్షన్కి యాక్చువల్గా స్టాప్ లాస్ అయితే పెట్టుంటాం, అది డిస్టెన్స్లో ఉంటుంది. సో ఇక్కడ నేను స్టాప్ లాస్ పెట్టలేదని అనుకోకండి. సో యాక్చువల్గా స్టాప్ లాస్ అనేది పెట్టాలి, కాకపోతే కొంత డిస్టెన్స్లో పెట్టుకోవాలి. అడ్జస్ట్మెంట్స్ చేస్తాం కాబట్టి మనం డిస్టెన్స్లో పెట్టుకోవాలి స్టాప్ లాస్ని. మరి క్లోజ్గా కనుక స్టాప్ లాస్లు పెట్టుకున్నట్లయితే సో ఈ ఆప్షన్ ప్రీమియమ్స్ వాలటాలిటీలో మీ స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో మళ్ళీ మీరు క్యాలిక్యులేట్ చేసుకొని మళ్ళీ ఆ పొజిషన్ని రీఓపెన్ చేస్తే మీకు బ్రోకరేజ్ ఛార్జెస్ ఎక్కువ పడతాయి అనమాట. సో ఆ ఉద్దేశంతో స్టాప్ లాసెస్ అయితే దూరంగా పెడతాం అనమాట మామూలుగా ఒరిజినల్ పొజిషన్స్లో. సో ఇక్కడ వచ్చేసి నేను స్టాప్ లాస్ని అయితే పెట్టట్లేదు. ఓకేనా, సో దానికి రీజన్ అది. ఓకేనా, మీరైతే పెట్టండి, ఒరిజినల్ పొజిషన్స్ ఎవరైనా హ్యాండిల్ చేస్తున్నట్లయితే సో కొంత స్టాప్ లాస్ని అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది కంపల్సరీ. సో విర్చువల్ ట్రేడ్ కాబట్టి పెట్టకపోయినా ప్రాబ్లం లేదనే ఉద్దేశంతోనే నేను పెట్టలేదన్నమాట. ఓకేనా, సో మేము మా స్టాప్ లాస్ని అయితే చాలా క్లోజ్గా అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. సో ఇప్పుడు మన వ్యూకి అగైనెస్ట్గా వెళ్తే ఫస్ట్ మేము లాస్ని కట్ చేస్తాము. ఓకేనా, సో నెక్స్ట్ ఆ పొజిషన్ అయితే నెక్స్ట్ ప్రాఫిట్లో ఉన్న పొజిషన్ అయితే క్లోజ్ చేసేస్తాం అనమాట. సో నిఫ్టీలో చూసినట్లయితే ఎటువంటి ప్రీమియం డికే అనేది ఈరోజు జరగలేదనే చెప్పొచ్చు. మనకి ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే 2:07 అవుతుందండి. ఇక ఒకసారి నిఫ్టీ పొజిషన్స్ని అయితే గమనిద్దాం. ఒకసారి నిఫ్టీలో చూస్తే కాస్ట్ టు కాస్ట్లో ఉన్నాం అన్నట్లు. సో మనకి ఎటువంటి ప్రాఫిట్ అయితే రాలేదు ఇక్కడ. సో కాస్ట్ టు కాస్ట్ ఉంది. సో ఒకసారి ఇంప్లాయిడ్ వోల్టాలిటీని గమనించడానికి ట్రై చేయండి. సో నిఫ్టీకి సంబంధించిన ఇంప్లాయిడ్ వోల్టాలిటీ అనేది పెరుగుతుందన్నమాట. సో ఇది పెరగడం కారణంగానే మనకి ఈరోజు ప్రాఫిట్స్ అయితే ఎట్టి పరిస్థితుల్లో రాలేదు. సో ఒక్కరవ కూడా మనకు ప్రాఫిట్ రాలేదు. సో మనం అనుకున్న రేంజ్లో కన్సాలిడేట్ అవుతున్నా సరే సో ప్రాఫిట్స్ అయితే రావడం లేదనమాట. సో దానికి రీజన్ ఇంప్లాయిడ్ వోల్టాలిటీ అనేది స్లోగా పెరుగుతుంది. సో మేమైతే నిఫ్టీలో అయితే మా పొజిషన్ని కాస్ట్ టు కాస్ట్ కింద
ఎగ్జిట్ అయితే అయిపోతున్నాము. సో ఎందుకంటే మేము అనుకున్న డైరెక్షన్లో నిఫ్టీ ఫాల్ అయినా సరే మాకు ప్రాఫిట్ రాలేదు, అలాగని ఇంకా టాప్ సైడ్ వెళ్తుంటే కూడా మాకు ప్రాఫిట్స్ అయితే ఇంకా రావు. సో నిఫ్టీ టాప్ సైడ్ వెళ్తే ఇంకా మాకు అగైనెస్ట్గా లాసెస్ అయితే రావడం జరుగుతుంది. సో నిఫ్టీ అనేది ఇంప్లాయిడ్ వాలటిలిటీ పెరగడం, అలాగే మా డైరెక్షన్ నుంచి అగైనెస్ట్గా వెళ్ళడము, సో మాకు కొంత ఎక్కువ లాస్ని క్రియేట్ చేస్తుంది అనే ఉద్దేశంతో మేమైతే నిఫ్టీని కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయితే అయిపోతున్నాము. నిఫ్టీలో మా పొజిషన్ చూసుకున్నట్లయితే మేము కాస్ట్ టు కాస్ట్ అయితే ఎగ్జిట్ అయిపోయాము. సో బ్యాంక్ నిఫ్టీలో మాత్రమే ఉన్నాము. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా కొంతవరకు ఐవి పెరుగుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రీమియమ్స్ అయితే అసలు ఫాల్ అవ్వట్లేదు. సో చూద్దాము, బ్యాంక్ నిఫ్టీలో అయితే ట్రేడ్ అయితే హోల్డ్ చేస్తున్నాము. సో మనకు వచ్చేసి టైం వచ్చేసి మనకు 2:30 అవుతుందండి అప్రాక్సిమేట్లీ. మనకు ప్రీమియమ్స్ అయితే పెద్దగా ఫాల్ అయితే కనిపించట్లేదు ఇప్పటి వరకు కూడా. సో మేము ఇంకా స్టిల్ హోల్డ్ చేయాలంటే కొంత అన్సర్టనిటీ అయితే అనిపిస్తుంది మాకు, ఎందుకంటే ఇంప్లాయిడ్ వాలటిలిటీ మాకు సహకరించట్లేదు. సో మాకు ఇక్కడ ఏ పొజిషన్ అయితే లాస్ మేక్ చేస్తుందో ఆ పొజిషన్ కొంత ఎక్కువగా లాస్ని మేక్ చేస్తుంది. సో ఏదైతే ప్రాఫిట్ని మేక్ చేస్తుందో ఈ పొజిషన్ అనేది కొంత తక్కువగానే ప్రాఫిట్ని అయితే మేక్ చేస్తుంది కంపేర్ చేసుకుంటే. మాకు ఈ సిచ్యువేషన్ అనేది ఇంకా ఎక్కువ టైం హోల్డ్ చేయడానికైతే మాకు బెటర్ అని అనిపించట్లేదు. సో మేమైతే ఎగ్జిట్ అయిపోతున్నాము. సో ఎందుకంటే ఇంప్లాయిడ్ వాలటిలిటీ అనేది ప్లేలో ఉందండి. సో దాని కారణంగా ప్రీమియమ్స్లో ఈరోజు డికే అనేది కూడా చాలా తక్కువగా కనిపిస్తుంది. సో మేము 2 పొజిషన్స్ని క్లోజ్ చేసాము, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో నిఫ్టీలో చూసుకున్నట్లయితే మనకు కాస్ట్ టు కాస్ట్ అయితే ఎగ్జిట్ అయితే అయిపోవడం జరిగింది. సో నిఫ్టీ ట్రేడ్ పక్కన పెట్టేస్తే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు స్ట్రాంగ్ అప్లై చేసిన దానికి కాను 1000 రూపీస్ ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. సో యాక్చువల్గా కొంత ఎక్కువే రావాలి, బట్ మనకు ఇంప్లాయిడ్ వాలటిలిటీ ఎక్కువ ఉండడం కారణంగా కావచ్చు, సో కొంత ప్రీమియం అనేది ఫాల్ అవ్వలేదన్నమాట, అనుకున్నంత ఫాల్ అయితే అవ్వలేదన్నమాట. నిఫ్టీలో చూసినట్లయితే ఇంప్లాయిడ్ వాలటిలిటీ పెరగడం కారణంగానే ప్యూర్గా దాంట్లో అసలు మేము ఎంటర్ అయిన పొజిషన్ అయితే అసలు పూర్తిగా ఎటువంటి ప్రాఫిట్స్ని అయితే క్రియేట్ చేయలేకపోయింది. సో ఒకసారి మీరు చార్ట్ని చూడొచ్చు. సో మనము నిఫ్టీలో ఎగ్జిట్ అయ్యే టైంకి 3% ఉన్నిందనమాట ఇంప్లాయిడ్ వాలటిలిటీ. ఇప్పుడు చూసినట్లయితే 3.30% అయితే మనకు కనిపిస్తుంది. అడిషనల్గా కొంత పర్సెంట్ అయితే ఇంప్లాయిడ్ వాలటిలిటీ అయితే పెరగడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో మనకి ఇంప్లాయిడ్ వాలటిలిటీ కొంతవరకు తగ్గింది. బ్యాంక్ నిఫ్టీలో పెద్దగా ఇంప్లాయిడ్ వాలటిలిటీ అనేది ప్లేలో లేదు. సో దాని కారణంగానే మనము బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు ప్రాఫిట్ని అయితే బుక్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. సో నిఫ్టీలో మాత్రం ఇంప్లాయిడ్ వాలటిలిటీ పెరగడం అనేది ఒక నెగిటివ్ థింగ్గా మనకి ఈరోజు జరగడం అయితే జరిగింది. సో ఈ టోటల్గా ఈరోజు మనం చేసిన ట్రేడ్కి గాను 1000 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. సో మా ట్రేడ్స్ అండ్ అడ్జస్ట్మెంట్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని అయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా అనిపిస్తే సలహాలు కానీ సూచనలు కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.